తీసుకొస్తారు. నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అందరికీ. అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఈ భూమి మీద బతుకుతున్న శతకోటి జీవరాశులకి ఆహారం మంచినీళ్ళు దొరకాలి, అవి బాగుండాలని మనస్ఫూర్తిగా కళ్యాణ వెంకటేశ్వర స్వామిని వేడుకుంటున్నాను. ఇందాక గుడి చూపించాను కదా, అదే టెంపుల్. అయితే ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర చెబుతాను, ఈ గుడికి ఎలాగ రావాలో కూడా చెబుతాను. విజయనగరం జిల్లా చింతలవలస గ్రామంలో ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి గుడి ఉంది. విజయనగరం నుంచి 7 కిలోమీటర్లు వస్తుంది. అయితే ఇందాక చెప్పాను కదా, ఈ గుడికి ఒక చరిత్ర ఉందని. కళ్యాణ వెంకటేశ్వర స్వామికి ఒక చరిత్ర ఉంది, ఈ గుడికి ఒక చరిత్ర ఉంది. పెళ్ళు కానిన వాళ్ళు ఈ గుడికి వచ్చి 11 సార్లు ప్రదర్శనలు చేసి 101 రూపాయి హుండీలో వేసి దర్శనం చేసుకుని వెళితే ఆ సంవత్సరంలో పెళ్ళి కాని అమ్మాయిలు అవ్వచ్చు, అబ్బాయిలు అవ్వచ్చు, పెళ్ళి అవుతుంది. అలాగే చదువుకున్న విద్యార్థులు ఉండొచ్చు, చదువుకుని ఉద్యోగం రాని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా వచ్చి 11 సార్లు ప్రదర్శన చేసి 101 రూపాయి హుండీలో వేసి దర్శనం చేసుకొని వెళితే వాళ్ళకి ఆ సంవత్సరంలో ఉద్యోగాలు వస్తాయి. అలాగే వీసా పెట్టుకుంటారు, పాస్పోర్టు. వేరే దేశాలకి, కంట్రీలకు ఉద్యోగానికి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తే ఆ సంవత్సరం వాళ్ళు కూడా వీసా, పాస్పోర్ట్ వస్తుంది. వాళ్ళు అనుకున్న దేశానికి, ఉద్యోగాలకి వెళ్తారు. వాళ్ళు కోరిక కూడా నెరవేరుతుంది. నాకే జరిగింది, అందుకే చెబుతున్నా. ఏం జరిగిందో తెలుసా? తెలంగాణ నుంచి ఆంధ్రాకి నేను ట్రాన్స్ఫర్ రావాలి అని మొక్కుకున్నాను. అదే సంవత్సరంలో తెలంగాణ నుంచి ఆంధ్రాకు నాకు ట్రాన్స్ఫర్ అయ్యింది. మళ్ళీ కొత్త సంవత్సరం ఉగాది పండగ దినంలో టెంపుల్కి వచ్చాను. ఇంకొక కోరిక ఉంది, ఆ కోరిక నెరవేరాలని అడిగాను వెంకటేశ్వర స్వామిని.